హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన టాంజిరో తన ట్రైనింగ్ని కంప్లీట్ చేసి డీమన్ స్లేయర్ అవ్వడం కోసం ఫైనల్ సెలక్షన్ ఎగ్జామ్లో పాల్గొని అక్కడ భయంకరమైన హ్యాండ్ డీమన్ని ఓడించడంతో విజయవంతంగా డీమన్ స్లేయర్ అవుతాడు. అలా తను డీమన్స్ని అంతం చేయడానికి కావలసిన నీచరిన్ స్వాడ్ ఇంకా యూనిఫామ్ని పొందడంతో మొదటి అసైన్మెంట్ కోసం బయలుదేరి ఒక గ్రామంలో అమ్మాయిలను ఎత్తుకెళ్తున్న స్వామ్ డీమన్ని అంతం చేయడంతో తన మొదటి మిషన్ పూర్తి చేస్తాడు. అలా రెండవ మిషన్ కోసం బయలుదేరి టోక్యో నగరానికి చేరుకోవడంతో అనుకోకుండా మొట్టమొదటిసారి మన హీరో టాంజిరో తను ఎంతగానో వెతుకుతున్న మూసాన్ కీబుట్సుచిని కలుసుకుంటాడు. కానీ మూసాన్ అక్కడ ఒక మనిషిని డీమన్గా మార్చి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న మెసేజ్. రీసెంట్గా మన ఛానల్ 90,000 సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుంది. మన ఛానల్ ఇంత దూరం రావడంలో మీ అందరి సపోర్ట్ ఎంతగానో ఉంది. నేను ఆపేద్దామన్నా కూడా మీలో చాలామంది కామెంట్స్ పెడుతూ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసి నేను గివప్ ఇవ్వకుండా కంటిన్యూ చేయడానికి మోటివేషన్ ఇచ్చారు. మీరిచ్చిన సపోర్ట్ వల్లే మన ఛానల్ ఇంతలా గ్రో అవుతుంది. ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పా, అయినా కూడా మరొక్కసారి నన్ను మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మన ఛానల్ మెంబర్స్కి అయితే మీకు స్పెషల్ థ్యాంక్స్. ఇంకా నేను కామెంట్స్ని కూడా కుదిరినంత వరకు చదువుతూనే ఉంటా. రీసెంట్గా మీలో చాలామంది రకరకాల యానిమే పేర్లు చెప్తూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. రీసెంట్గా చాలా కామెంట్స్ ఇలాంటివే వస్తున్నాయి. కానీ ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి, ఒక్కడనే అన్ని యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. అంతేకాక చాలా కష్టపడి 3 or 4 days కూర్చొని వీడియో కంప్లీట్ చేశాక దానికి 10K వ్యూస్ కూడా రావట్లేదు. చేద్దాం, మీరు అడిగిన అన్ని యానిమేని మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ ముందు ఎక్కువ మంది ఏమడిగితే అది కంప్లీట్ చేయాలి కదా. సో కొంచెం ఓపిక పట్టండి. మన ఛానల్కి సంబంధించి ఇంకొక పెద్ద అనౌన్స్మెంట్ ఏంటంటే 100Kకి ఖచ్చితంగా ఫేస్ రివీల్ అయితే చేస్తా. ఇంకా కుదిరితే మీ అందరికీ బాగా తెలిసిన యానిమే ప్రొఫెసర్తో ఒక కొలాబ్ కూడా చేద్దామనుకుంటున్నా. ఇంతే కాకుండా డీమన్ స్లేయర్ కంప్లీట్ అయిపోతే మార్చి నుంచి నారుటో ఎపిసోడ్స్ని తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాలానే ఫిల్లర్స్ ఉన్నాయి మన నారుటో షిప్పుడెన్లో, వాటిని మెల్లగా కవర్ చేసేద్దాం. ఇంకా మన యానిమే అప్డేట్స్కి వస్తే ముందుగా బ్లీచ్ ఫ్యాన్స్ అందరి కోసం ఒక సాడ్ అప్డేట్. ఈ ఇయర్లో బ్లీచ్ సీజన్ 4 రిలీజ్ అవ్వకపోవచ్చని అనౌన్స్ చేశారు. కానీ బ్లీచ్ 1000 Year Blood War సీజన్ 4లో మాంగాలో చూడని ఎన్నో సీన్స్ని యానిమేట్ చేయబోతున్నారని, క్వాలిటీలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తుంటే బ్లీచ్ మనకి 2026 ఏప్రిల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే క్రంచీరోల్ వాడుతున్న అందరికీ ఒక షాకింగ్ న్యూస్. రీసెంట్గా క్రంచీరోల్ డేటాబేస్ హ్యాక్ అవ్వడం వల్ల చాలామంది ప్రీమియం యూజర్ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయంట. కాబట్టి ముందు జాగ్రత్తగా పాస్వర్డ్ని మార్చేసుకుంటే మంచిది. ఇకపోతే వన్ పీస్ యానిమే ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి అప్డేట్. వన్ పీస్ ఎగ్ హైలాండ్ ఆర్క్ని మధ్యలోనే ఆపేసి తిరిగి మళ్ళీ April 6 నుంచి కొనసాగించబోతున్నారని మనకి తెలిసిందే. కానీ వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2ని కూడా ఈ ఇయర్ ఎండ్ కల్లా రిలీజ్ చేస్తామని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఆఖరిగా మీరు ఒక మంచి యాక్షన్ అడ్వెంచర్ యానిమేని చూడాలనుకుంటున్నారా? మీకు 7 Deadly Sins యానిమే కదా బాగా నచ్చిందా? అయితే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు 4 Nights of Apocalypse. ఈ యానిమే ఇప్పటి వరకు 2 seasons 36 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది. ఈ యానిమే 7 Deadly Sins అనే యానిమేకి సీక్వెల్. కానీ మీరు చూడాలనుకుంటే ఈ యానిమేని డైరెక్ట్గా కూడా చూసేయచ్చు.
కథ విషయానికొస్తే ఈ కథలో హీరో అయిన పర్సివల్ని తన తాత మనుషులకి దూరంగా ఒక కొండ మీద పెంచుతాడు. కానీ హఠాత్తుగా ఒకరోజు ఐరన్ సిడ్ అనే హోలీ నైట్ వచ్చి తన తాతని చంపడంతో పర్సివల్ వాడి మీద పగ తీర్చుకోవడానికి మొట్టమొదటిసారి కొండ దిగిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. నాకైతే ఈ యానిమే చాలా సరదాగా అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే డీమన్గా మారడంతో కంట్రోల్ తప్పిన ఆ మనిషి తన వైఫ్ని అటాక్ చేస్తే మన టాంజిరో తనని కాపాడడానికి ఆ డీమన్ మీదకి దూకి ఆ డీమన్ నోట్లోకి ఒక క్లాత్ని కుక్కి ఆ డీమన్ని కదలకుండా ఆపడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఈ ఛాన్స్ని వాడుకుంటూ మూజాన్ మెల్లగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. రే మూజాన్, నువ్వు ఇప్పటికి తప్పించుకోవచ్చు, కానీ నువ్వు ఎక్కడికి పారిపోయినా నేను నిన్ను వదలను. నా ఖడ్గం ఆఖరిగా నరకబోయే తల నీదేనని గుర్తుపెట్టుకోరా అని టాంజిరో అరుస్తూ అక్కడి నుంచి తప్పించుకుంటున్న మూజాన్కి వార్నింగ్ ఇస్తుండగా అక్కడికి పోలీసులు చేరుకొని వాడు డీమన్ అని తెలియకపోవడంతో మనిషిని అటాక్ చేస్తున్నాడు అనుకొని టాంజిరోని ఆపడానికి ట్రై చేస్తారు. నన్ను నమ్మండి ఆఫీసర్స్, వీడిని నేను తప్ప ఇక్కడ ఎవరూ ఆపలేరు. నేను వీడిని వదిలితే ఇక్కడున్న అందరికీ చాలా ప్రమాదం అంటున్నా పోలీసులు వినకుండా టాంజిరోని అటాక్ చేసే టైంకి ఆ ప్లేస్ అంతా సడన్గా పువ్వులతో నిండిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది వేరే డీమన్నా? నాకు చాలా బలమైన వాసన వస్తుంది అనుకుంటుండగా టాంజిరో ఎదురుగా ఇద్దరు డీమన్స్ ప్రత్యక్షమవుతారు. నేను నీకు సాయం చెయ్యాలనుకుంటున్నా. డీమన్ అయిన నిన్ను నేను నమ్మాలా? డీమనే కానీ నేను ఒక డాక్టర్ని కూడా. అలానే నేను కూడా మూజాన్ని ఎప్పటి నుంచో చంపాలనుకుంటున్నా. కట్ చేస్తే ఇదే టైంలో మూజాన్ తన వైఫ్ ఇంకా కూతురుతో తనకు ఒక పనుందంటూ వాళ్ళని ట్యాక్సీ ద్వారా ఇంటికి పంపించేస్తాడు. అలా చీకటిగా ఉన్న ఒక వీధిలోకి చేరుకొని ఒక తాగుబోతుని చంపి వాడి ఫ్రస్ట్రేషన్ తీర్చుకొని ఇద్దరు డీమన్స్ని రప్పించి నాకు ఆ సూర్యుడి సింబల్ ఇయర్ రింగ్స్ వేసుకున్న డీమన్ స్లేయర్ తల కావాలి అనడంతో ఆ డీమన్స్ టాంజిరోని వెతకడానికి బయలుదేరతారు. కట్ చేస్తే తిరిగి నెజుకొని చేరుకున్న టాంజిరోని అలా సడన్గా తన చెల్లిని వదిలి వెళ్ళిపోయినందుకు షాప్ వాడు మందలించి మరొక రామెన్ బౌల్ ఇవ్వడంతో టాంజిరో దానిని ఆరగించి నెజుకోతో కలిసి ఎక్కడికో బయలుదేరతాడు. కానీ సడన్గా ఒక డీమన్ని ఫీల్ అయిన నెజుకో అలర్ట్ అవుతుంది. దానితో ఇందాక తనకి హెల్ప్ చేస్తానన్న డీమన్ తామాయో టాంజిరోని తన ఇంటికి రప్పించడానికి యూషిరోని పంపించినట్టు మనకి రివీల్ అవుతుంది. అలా యూషిరో టాంజిరోతో నువ్వు నన్ను ఫాలో అవ్వు, అలానే ఇంకొకటి తనని నాకు దూరంగా ఉండమని చెప్పు, దానిని చూస్తేనే నాకు కంపరంగా ఉంది. రే, ఎంత మాట అన్నావురా? నా చెల్లి ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయిని తనని చూసిన ఎవరైనా చెప్పచ్చు అంటూ టాంజిరో వాణ్ణి తిడుతూ ఫాలో చేస్తాడు. అలా మొత్తానికి ఒక గోడని చేరుకోవడంతో ఏంటి దారి చూపిస్తానంటూ గోడ దగ్గరికి తెచ్చావు? నా అందమైన చెల్లి నెజుకో గురించి అలా అన్నప్పుడే అర్థమైందిరా నీకు బ్రెయిన్ లేదని అంటుండగా యూషిరో ఆ గోడ లోపలికి ఎంటర్ అవుతాడు. దానితో టాంజిరో ఇంకా నెజుకో షాక్ అయ్యి వాళ్ళు కూడా లోపలికి ఎంటర్ అవ్వడంతో టామాయో ఇంటిని చేరుకుంటారు. అలా టాంజిరోని కలుసుకున్న టామాయో టాంజిరో వాళ్ళని నమ్మడం కోసం వాళ్ళ గురించి పూర్తిగా చెప్తుంది. వాళ్ళు అన్ని డీమన్స్లా కాదని, యూషిరో ప్రాణాన్ని కాపాడడం కోసమే తానే తనను ఒక డీమన్లా మార్చిందని, వాళ్ళు మనుషులు ఎవరిని చంపలేదని, బ్లడ్ బ్యాంక్లో రక్తం కొనుక్కొని ఆ రక్తాన్ని మాత్రమే తాగుతారని రివీల్ చేస్తుంది. ఏంటి, మీరు ఒక మనిషిని డీమన్లా మార్చారా? నాకు 2000 సంవత్సరాలు పట్టింది ఒక మనిషిని డీమన్లా మార్చడానికి. అయినా కానీ నేను యూషిరోని తప్ప ఎవరిని డీమన్లా మార్చలేకపోయా. మరొక డీమన్ని తిరిగి మనిషిలా మార్చడం గురించి మీకేమైనా తెలుసా? తెలీదు, కానీ అలా చేయడానికి ఏదో ఒక దారి ఉంటుందని నాకు ఖచ్చితంగా తెలుసు. నేను నీకు మాటిస్తున్నా, ఆ దారి ఏంటో నేను ఖచ్చితంగా కనిపెడతా. కానీ దానికి నాకు 2 విషయాల్లో నీ సాయం కావాలి. మొదటిది,
నాకు నీ సిస్టర్ నెజుకో రక్తాన్ని పరిశీలించడంలో నీ పర్మిషన్ కావాలి. ఇంకా రెండవది, మూజాన్చే డీమన్గా మార్చబడిన వారి రక్తం శాంపిల్స్ కావాలి. ఒక డీమన్ బలంగా ఉందంటే వాళ్ళలో మూజాన్ రక్తం కూడా బలంగా ఉంటుందని అర్థం. నాకెన్ని ఎక్కువ శాంపిల్స్ ఉంటే అంత మంచిది. మరి ఈ విషయంలో నాకు సాయం చేస్తావా? నా చెల్లిని కాపాడడం కోసం నేను చెయ్యాల్సింది అదే అయితే తప్పకుండా చేస్తా. అంతేకాక మీరు ఈ మెడిసిన్ని పూర్తి చేస్తే నా చెల్లికి మాత్రమే కాదు, డీమన్గా మారిన ఎంతోమంది అమాయకపు ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది కదా అనడంతో టాంజిరో సమాధానం విన్న టామాయో సంతోషపడుతుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, లాస్ట్ ఎపిసోడ్లో ఫైనల్ ఎగ్జామ్ సెలక్షన్లో 4 సెలెక్ట్ అయినట్టు మనకి కనిపించిన డీమన్ స్లేయర్ కార్ప్స్ లీడర్కి తన క్రో 5 పాస్ అయ్యారని చెప్తుంది. మరి ఆ 5వ డీమన్ స్లేయర్ ఎవరు అని అడిగా. సో ఫైనల్ సెలక్షన్లో మొత్తం 5 పాస్ అవుతారు. కానీ వెయిట్ చేయడం ఇష్టం లేని ఇనోసుకే అనే డీమన్ స్లేయర్ అందరూ అక్కడికి చేరుకోవడానికి ముందే వెళ్ళిపోతాడు. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పందివీరుడు ఇనోసుకే హాషిబారా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే అలా టాంజిరో లేడీ టమాయోతో మాట్లాడుతుండగా సడన్గా వాళ్ళు ఉంటున్న ఇంటిని మూజాన్ పంపిన డీమన్స్ అటాక్ చేస్తాయి. అందులో ఒక డీమన్ తన ఎబిలిటీ ద్వారా ఇంట్లో 3 డీమన్స్తో పాటు ఒక డీమన్ స్లేయర్ కూడా ఉన్నాడు అని చెప్పడంతో మరొక డీమన్ తన బాల్స్తో తామాయా ఇంటిని అటాక్ చేస్తూ ఇంటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఒక బాల్ ఫుల్ స్పీడ్లో యూషిరోకి తగలడంతో యూషిరో తల డిస్ట్రాయ్ అయిపోతుంది. దానితో టాంజిరో నెజుకోతో, నెజుకో తామయ్యతో ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళు అనడంతో ఇద్దరూ కలిసి బేస్మెంట్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. కట్ చేస్తే టాంజిరోని చూసిన ఆ డీమన్, అయితే అది నువ్వే కదరా సూర్యుడి సింబల్ ఇయర్ రింగ్స్ వేసుకున్న డీమన్ స్లేయర్. లేడీ తమాయో, చూస్తుంటే వీళ్ళు నా కోసమే వచ్చినట్టున్నారు. నేను వీళ్ళని చూసుకుంటా, కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. టాంజిరో, నువ్వొక విషయం మర్చిపోయినట్టున్నావు. మేము కూడా డీమన్సే, కాబట్టి మమ్మల్ని మేము కాపాడుకోగలం. నువ్వు నీ దృష్టి వాళ్ళతో ఫైట్ చేయడంపై పెట్టు అంటుండగా సూసామారు అనే డీమన్ తన బాల్తో అటాక్ చేస్తే టాంజిరో దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ దానిని కత్తితో పొడిచినా కూడా సుసామారు ఇంకా తన ఎబిలిటీతో తన బాల్ని కంట్రోల్ చేస్తూ టాంజిరోని అటాక్ చేస్తుంది. ఇదే టైంలో తన తలని హీల్ చేసుకుంటున్న యూషిరో తను ఎంతగానో గౌరవిస్తున్న తామయోకి హాని జరుగుతుందనే కోపంలో, నేను మీకు ముందే చెప్పాలేడి తామయో, ఈ డీమన్ స్లేయర్లతో కలిసి పనిచేయడం అస్సలు మంచిది కాదని. వీళ్ళ వల్ల మనం మూజానికి దొరికిపోయేలా ఉన్నాం. మీరు చచ్చే ముందు ఒక్క మాట, మీరు గర్వంగా చావండి. ఎందుకంటే మీరు చావబోయేది బలమైన 12 కీజుకీలో ఒకరైన సూసామారు చేతిలో. టాంజిరో, అయితే ఒకవేళ తిను మూజాన్ నుంచి స్వయంగా తన రక్తం పొందిన 12 కీజుకి అనే బలమైన డీమన్స్లో ఒకటేమో అంటుండగా ఆ డీమన్ తన పూర్తి శక్తిని రిలీజ్ చేస్తూ ఇంకో 4 చేతుల్ని క్రియేట్ చేసి, ఇక రండి ఆట మొదలెడదాం అంటూ ఈసారి 6 బాల్స్తో టాంజిరోని అటాక్ చేస్తుంది. టాంజిరోకి ఇప్పుడు ఎలా సాయం చెయ్యాలి అని టామాయో అనుకుంటుండగా టాంజిరో ఆ డీమన్ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ ఆ బాల్స్ని అటాక్ చేసిన ఆ ముక్కలైన బాల్స్ ఆగకుండా టాంజిరోని అటాక్ చేస్తాయి. అలా మళ్ళీ తప్పించుకుంటున్న టాంజిరో, నాకు ఇక్కడ 2 డీమన్స్ వాసన వస్తుంది. ఆ డీమన్ ఎక్కడుందో కూడా నాకు తెలుస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితిలో నేను ఒక్కడే ఇద్దరిని ఎలా ఎదుర్కోగలను అనుకుంటుండగా ఇదంతా గమనిస్తున్న యూషిరో, రే టాంజిరో, నువ్వు బాల్స్ని కాకుండా వాటి యారోస్పై దృష్టి పెట్టు. అప్పుడు అవి ఎటువైపు వెళ్తున్నాయో నీకు తెలుస్తుంది. యారోసా? ఏంటి, నీకు ఆ బాల్స్ మీద ఉన్న యారోస్ కనిపించట్లేదా? నాకే యారోస్ కనిపించట్లేదు. అయితే నా ఎబిలిటీ ద్వారా నీకు వాటిని చూపిస్తా అంటూ ఏదో పేపర్ ట్యాగ్ ద్వారా టాంజిరోకి తన ఎబిలిటీ ఇవ్వడంతో టాంజిరోకి బాల్స్ పై ఉన్న యారోస్ కనిపించడంతో టాంజిరో వాటి నుంచి ఈజీగా తప్పించుకుంటూ, నెజుకో, ఇక్కడ లోపలే తప్పించుకుంటూ ఉంటే మనం వాళ్ళని అస్సలు ఆపలేం.
పద బయటికి వెళ్దాం. అలాగే చెట్టు వెనక ఇంకో డీమన్ ఉంది, దానిని నువ్వు చూసుకో నెజుకో అంటూ టాంజిరో బాల్స్ నుంచి తప్పించుకుంటూ దూసుకెళ్తే మరో పక్క చెట్టు వెనక దాక్కున్న యహాబా అనే డీమన్ని నెజుకో అటాక్ చేస్తుంది. దానితో ఒక్కసారిగా ఆ బాల్స్ మీద ఉన్న యారోస్ అన్నీ మాయమైపోతాయి. ఇక ఇదే ఛాన్స్ అనుకొని గ్యాప్ ఏమివ్వకుండా టాంజిరో సుసామారు చేతుల్ని నరికేస్తాడు. లేడీ తామయో, మరొక్కసారి చెప్తారా, దీనిలో నిజంగా ముజాన్ రక్తం ఉందని? ఉండుండొచ్చు. అయితే మీకు మీ ఫస్ట్ శాంపిల్ దొరికినట్టే. రే బచ్చా, నీకు నిజంగా దమ్ముంటే నా నుంచి ఒక్క రక్తం చుక్కనైనా తీసుకొని చూపించరా అంటూ ఆ డీమన్ తన చేతుల్ని హీల్ చేసుకుంటుంది. ఇంకో పక్క యహాబా తన ఎబిలిటీ ద్వారా నెజుకోని కంట్రోల్ చేసి టాంజిరో మీదకి విసురుతాడు. దానితో టాంజిరో ఇంకా నెజుకో వాళ్ళు పోరాడుతున్న డీమన్స్ని మార్చుకోవడానికి డిసైడ్ అవ్వడంతో టాంజిరో యహాబా వైపు దూసుకెళితే వాడి తల నరకడానికి తన ఎబిలిటీ ద్వారా వాడి వీక్ పాయింట్ని పసిగట్టి ఆల్మోస్ట్ అటాక్ చేయబోయే టైంకి యహాబా తన ఎబిలిటీని యాక్టివేట్ చేసి తన యారోస్తో టాంజిరోని అటాక్ చేస్తాడు. ఇంకో పక్క సుసామారుతో ఫైట్ చేస్తున్న నెజుకోకి సాయం చేయడానికి యూషిరో తన ఎబిలిటీ ద్వారా మాయమయ్యి సుసామారుని అటాక్ చేస్తాడు. నెజుకో కూడా హెల్ప్ చేద్దామని సుసామారు విసిరిన బాల్ని కిక్ చేద్దామనుకుంటే ఆ బాల్ వచ్చిన ఫోర్స్కి నెజుకో కాలు తెగి నెజుకో పడిపోతుంది. దానితో ఆ డీమన్ గ్యాప్ ఏమివ్వకుండా నెజుకోని తన్ని ఎగరేస్తుంది. కట్ చేస్తే నెజుకోని చేరుకున్న లేడీ తామాయో తన బాడీలో చాలా రక్తం పోవడం చూసి నెజుకో హీలింగ్ ఎబిలిటీని స్పీడ్ చేస్తూ తనకి హెల్ప్ చేయడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. ఇదే టైంలో యహాబాతో ఫైట్ చేస్తున్న టాంజిరో, వీడిని ఓడించాలంటే ముందు నేను ఆ యారోస్ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం చేసుకోవాలి. ఆ ఉన్నంత వరకు నేను వాడిని చేరుకోలేను. వాటిని అటాక్ చేసినా ఏ ప్రయోజనం ఉండట్లేదు అనుకుంటుండగా ఒక యారో టాంజిరో చేతిని చుట్టుకొని దానిని పూర్తిగా ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తుండగా మన టాంజిరో చెట్టు ద్వారా ఒక బ్యాక్ ఫ్లిప్ కొట్టి ఆ యారో నుంచి బయటపడతాడు. దానితో మన టాంజిరోకి ఆ యారోస్ని ఎలా అడ్డుకోవాలో అర్థమవుతుంది. యారోకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం అసాధ్యం, కానీ ఆ యారోస్ పాయింట్ చేస్తున్న డైరెక్షన్ని వాడుకుంటూ ఆ డైరెక్షన్ని కంట్రోల్ చేయొచ్చు. నువ్వు చాలా తెలివైన వాడివి. నా ఎబిలిటీ గురించి అప్పుడే పూర్తిగా తెలుసుకున్నావు, కానీ ఒకేసారి ఎన్నో యారోస్ని మీదకొస్తే ఎలా తప్పించుకుంటావో చూస్తా అంటూ ఆ డీమన్ ఎన్నో యారోస్తో టాంజిరోని అటాక్ చేస్తే టాంజిరో వాటిని తప్పించుకుంటూ తన వాటర్ బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా ఆ యారోస్ డైరెక్షన్ని చేంజ్ చేస్తూ ఆ డీమన్ యారోస్ సాయంతో ఆ డీమన్నే అటాక్ చేస్తే ఆ డీమన్ తల ఎగిరి పడుతుంది. కానీ ఆ డీమన్, రేయ్ నేను నిన్ను వదలనురా, నాతో పాటు నిన్ను కూడా నరకానికి తీసుకెళ్తా అంటూ తనలో ఉన్న ఆఖరి శక్తంతా వాడి టాంజిరోని ఎన్నో యారోస్తో అటాక్ చేస్తే టాంజిరో గాల్లోకి ఎగిరిపోతాడు. వీటి ఫోర్స్ ముందు కంటే చాలా ఎక్కువగా ఉంది. నా పూర్తి శక్తంతా వాడి వీటిని ఎదిరించాలి, లేకపోతే వీటి ఫోర్స్ నన్ను పచ్చడి చేసేస్తుంది అంటూ టాంజిరోని అటాక్ చేస్తున్న యారోస్ నుంచి ఎన్నో వాటర్ బ్రీతింగ్ టెక్నిక్స్ని వాడుతూ ఆ యారోస్ని డైవర్ట్ చేస్తూ అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. అలా ఆ డీమన్ పూర్తిగా అంతమవ్వడంతో వాడి యారోస్ మాయమైపోతాయి. దానితో టాంజిరో ఎంతో ఎత్తు నుంచి నేలపై పడిపోతాడు. ఇప్పటికే తన బాడీలో ఎన్నో ఎముకలు విరిగిపోవడం వల్ల మన టాంజిరో తన చేత్తో తన కత్తిని కూడా పట్టుకోలేకపోతాడు. కానీ నెజుకోకి నేను ఎలాగైనా సాయం చెయ్యాలి, మిగిలిన ఆ ఆఖరి డీమన్ని అంతం చెయ్యాలి అనుకుంటూ తన చెల్లికి సాయం చేయడం కోసం తన నోటితోనే తన స్వాడ్ని పట్టుకొని
పాక్కుంటూ నెజుకో వైపు వెళ్తాడు. తిరిగి నెజుకో దగ్గర సుసామారు తన బాల్తో ఫుల్ పవర్ వాడి యూషిరోని అటాక్ చేస్తుంది. ఆ బాల్ ఆల్మోస్ట్ యూషిరోకి తగిలే టైంకి నెజుకో గోల్ని కాపాడడానికి ప్రయత్నించే ఫుట్బాల్ ప్లేయర్లా ఎంట్రీ ఇచ్చి ఒక మంచి కిక్ కొట్టి ఆ బాల్ని తిప్పి కొడుతుంది. దానితో సుసామారు ఇంకా నెజుకో మధ్య ఒక ఫుట్బాల్ మ్యాచే మొదలవుతుంది. అలా ఒక్కరిని మించిన శక్తితో ఒకరు కిక్ చేస్తుంటే ఇదంతా చూసిన యూషిరో షాక్ అవుతుండగా, యూషిరో చూసావా తను ఎంత శక్తివంతంగా ఉందో? తను డీమన్ అని నెజుకోని అసహించుకున్నావు, కానీ ఇప్పటి వరకు ఒక్క మనిషిని కూడా తినకుండానే నెజుకో ఎంత శక్తివంతంగా ఉందో చూసావా అంటూ నెజుకోకి హెల్ప్ చేయడానికి తన ఎబిలిటీతో సుసామారుని కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఎంతగానో సేవ చేసుకుంటున్న మూసాన్ నిజానికి చాలా పిరికోడు. ఒకరితో పోరాడే సత్తా లేక అన్ని ఫైట్స్కి వాడి డీమన్స్నే పంపుతుంటాడు. అంత లేదు, మా మూసాన్ గారు అందరికంటే చాలా శక్తివంతమైన డీమన్. నువ్వు మూసాన్ పేరు ఎత్తి చాలా పెద్ద తప్పు చేశావు. మూసాన్ కంట్రోల్లో ఉన్న డీమన్ తన పేరెత్తితే ఒక కర్స్ యాక్టివేట్ అవుతుంది అనడంతో తను చేసిన తప్పు తెలుసుకొని సుసామారు చాలా భయపడుతూ పరుగు తీస్తుంది. దానితో తామయో చెప్పినట్టే ఒక కర్స్ యాక్టివేట్ అవుతూ సుసామారు బాడీని చీల్చుకుంటూ ఎన్నో చేతులు బయటకొచ్చి ఆ డీమన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయి. ఇది మూసాన్ శక్తులలో ఒకటి. ఏదైనా డీమన్ వాడి పేరెత్తితే వాళ్ళు ఇలాగే అంతమైపోయేలా చేయడం వాడి ఎన్నో శక్తులలో ఒకటి. అలానే ఈ డీమన్ మూసాన్ యొక్క 12 కీసుకీలో ఒకటి కాదు. ఎందుకంటే 12 కీజుకీలో ప్రతి డీమన్ కళ్ళల్లో ఒక నెంబర్ ఉంటుంది. అయినా పర్లేదు, అంత బలంగా లేకపోయినా దీనిలో కూడా మూసాన్ రక్తం ఉంది అంటూ తామాయో బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసుకుంటుంది. కట్ చేస్తే అలా తెల్లవారడంతో ఆ డీమన్ పూర్తిగా మాడి మసైపోవడం చూసిన టాంజీరో, నువ్వు ఇప్పటి వరకు ఎంతో మందిని చంపుంటావు, కానీ నువ్వు ఎంతగానో గౌరవించేవాడే నీ చావుకి కారణమయ్యాడు. మూసాన్, నువ్వు నిజంగానే అసలు సిసలైన రాక్షసుడివిరా అంటూ టాంజిరో అందరినీ వెతుక్కుంటూ బేస్మెంట్ని చేరుకుంటాడు. ఫైట్ వల్ల తామయోకి దగ్గరవ్వడంతో నెజుకో తామయోని హక్ చేసుకొని యూషిరో తలని కూడా నిమురుతుంది. లేడీ తామయో, చూస్తుంటే మీ ఇద్దరిని కూడా నెజుకో తన కుటుంబంలో ఒకరిగా యాక్సెప్ట్ చేసినట్టుంది. కానీ మేము డీమన్స్. నెజుకో కేవలం మనుషుల్నే తన ఫ్యామిలీగా అనుకోవాలి కదా. నెజుకో దృష్టిలో మీరు మనుషులకి ఏమాత్రం తక్కువ కాదు. అందుకే తను మిమ్మల్ని కాపాడడానికి అంతలా పోరాడింది. దానితో తామాయో నెజుకోని హక్ చేసుకుంటూ ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. టాంజిరో, నువ్వు కావాలనుకుంటే నెజుకోని నా దగ్గర వదలచ్చు. నెజుకోని సురక్షితంగా అన్ని వేళలా కాపాడతాననే గ్యారంటీ నేను ఇవ్వలేను. కానీ బయట డీమన్స్తో పోరాడుతూ నీతో ఉండడం కంటే నా దగ్గర చాలా భద్రంగా ఉంటుంది. దానితో టాంజిరో తామయో చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే కదా అని ఆలోచిస్తుండగా నెజుకో టాంజిరోని వదిలి వెళ్ళను అన్నట్టుగా తన చేతిని పట్టుకుంటే టాంజిరోకి నెజుకో ఫీలింగ్ అర్థమవ్వడంతో, మీ ఆఫర్కి చాలా థ్యాంక్స్, కానీ నెజుకోని నన్ను ఎవరూ వేరు చేయలేరు అంటూ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే యూషిరో టాంజిరోని పిలిచి, లేడీ తామయో అంత కాకపోయినా నీ చెల్లి కూడా చాలా అందంగానే ఉంది అనడంతో టాంజిరో సంతోషిస్తాడు. కట్ చేస్తే టాంజిరోని తన క్రో చేరుకొని తన నెక్స్ట్ మిషన్ కోసం సౌత్ ఈస్ట్ వైపు బయలుదేరమంటుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మన టాంజిరో ఏ డీమన్ ఎదుర్కోబోతున్నాడో, ఇంకా తన ప్రయాణంలో ఎవరెవరిని కలుసుకోబోతున్నాడో, మూసాన్ రక్తం ఎక్కువగా ఉండే 12 కీసుకిని కలుసుకుంటాడో లేదో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ప్రెజెంట్ సీజన్ 1లో మొత్తం ఎంతమంది హషీరాలు ఉన్నారో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.